ఇంత కష్టపడి వచ్చానండి. ఇదిగో తగ్గిపోయింది వర్షం. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎందుకు బయటంతా మబ్బులుగా ఉన్నాయి, చూడండి మబ్బులుగా ఉన్నాయి బాగా. నమస్తే అండి, మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ నాది రొటీన్ అండి, ర్యాండమ్ వ్లాగ్ అనమాట. కాకపోతే ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుందండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా? అయితే ఈరోజు పొద్దున్నే అండి, వేరే పనేమి స్టార్ట్ చేయకముందే నేను తలకి నూనె పెట్టుకోవాలనుకున్నానండి. ఏంటంటే జనరల్గా నైట్ టైమే తలకి నూనె పట్టించేసుకుని బాగా నానిన తర్వాత నెక్స్ట్ డే తలస్నానం చేస్తాను అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వేడిగా ఉండి ఒక్కపోతగా ఉండి చికాగ్గా అనిపించి పొద్దున్నే పెట్టుకుంటున్నానండి. దీనికోసం ఏంటంటే ఆముదము కొబ్బరి నూనె రెండు సమపాళలో తీసుకోవాలి. అంటే మన జుట్టు ఉన్న లెంగ్త్ని బట్టి, పొడుగు జుట్టు అయితే కొంచెం ఎక్కువ, పొట్టి జుట్టు అయితే తక్కువ, రెండు సమంగా తీసుకుని కొద్దిగా హీట్ చేయాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని లైట్గా హీట్ చేసి గోరువెచ్చగా మన తలకి పట్టిస్తేనండి నిజంగా అండి ఎటువంటి కాస్ట్లీ ఆయిల్స్ కూడా ఈ కాంబినేషన్ ముందు పనికిరావండి. ఇది నిజం. ఎందుకంటే నేను ఈ కాంబినేషన్లో ఎలా పనిచేస్తుంది మన జుట్టుకి అనేది కూడా నేను మన పొదరిల్లులో వీడియోస్ పెట్టాను. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కానీ ఇలా స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటట్టుగా కానీ ఇస్తాను లింక్, తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే ఆముదంలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయోనండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే మెయిన్గా జుట్టు రాలిపోవడము, లేదంటే జుట్టు డ్రైగా అయిపోయి బరకగా అలా ఉంటుంది కదా, చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. అలా ఉన్న చిట్లిపోయిన చివర్లు చిట్లిపోయిన ఇలా పైగా బాగా మనకి మాడు దగ్గర పలచబడిపోద్ది కదా, అలా పలచబడిపోయే ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి, ఆముదం. కాకపోతే ఏంటంటే ఆముదం అనేది చిక్కగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం పలచగా చేసుకోవడానికి మనము కాంబినేషన్గా కొబ్బరి నూనె కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి ఇలా కలుపుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నుంచి కొబ్బరి నూనె ఆముదము ఈ కాంబినేషనే తలకు రాసుకుంటానండి. ఆ రాసుకోవడం కూడా ఎలాగంటే గోరువెచ్చగా ఉన్న ఈ ఆయిల్ని చక్కగా మాడంతా కుదుళ్ళు నుంచి చివర్ల వరకు చక్కగా పట్టించాలండి. ఎలాగంటే మనం ఆయిల్లో మన జుట్టు నానబెట్టామా అన్నట్టు ఉండాలన్నమాట. అలా నానితేనే దీని ఎఫెక్ట్ పనిచేస్తుంది. పైగా ఏంటంటే ఇలా మసాజ్ చేసుకోవాలి కాసేపు. మాడికి రక్త ప్రసరణ చక్కగా జరిగి మనము ఆయిల్ రాసాం కదా, ఈ ఆముదం ఎఫెక్ట్ దాని పనితనం అంతా కూడా మన కుదుళ్ళ మీద చక్కగా పనిచేసి కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయండి. అంతేకాకుండా చక్కగా కండిషనర్ పెట్టుకున్నట్టుగా సిల్కీగా ఉంటుందండి. ఇది నేనేదో ఊరికి వీడియో కోసం చెప్పడం కాదు, మీరు ఈ కాంబినేషన్లో రాసుకుని చూడండి, ఒక్క వాష్కే మీ హెయిర్ ఎంత బాగుంటుందో. ఇదేదో ఈ మధ్య వాడుతూ మీకు చెప్పడం కాదండి, దగ్గర నేను 30 సంవత్సరాల నుంచి నా తలకి ఇదే మెయింటైన్ చేస్తున్నాను. 30 years ఇండస్ట్రీ అనే ఫేమస్ డైలాగ్ ఉందో చూసారా, సేమ్ అంత చక్కగా పనిచేస్తుందండి. ఇంకా తలకి నూనె పెట్టేసుకుని నా పనిలోకి నేను వచ్చేసాను. ఎలా అనిపిస్తుంటే అమ్మయ్య నా గురించి నేను కేర్ తీసుకుంటున్నానని భలే తృప్తిగా ఉంటుందండి మనసుకి. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే క్యారెట్ కూరేనండి. క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ములగాకండి. మొన్న ఈ మధ్య నేను కూరగాయలతో పాటు మా హస్బెండ్ తీసుకొచ్చారని చెప్పాను కదా, ములగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి, అన్ని ఏజ్ల వాళ్ళకి మంచిదండి. కాకపోతే పప్పులో వేస్తే ఈ మధ్య కొంచెం వగరగా ఉందని ఎవరు ఇష్టంగా తినలా. మామూలు టమాటా పప్పు, దోసకాయ పప్పు అలా లేదమ్మా అని కొంచెం ఇష్టంగా తినలేదండి మా బాబాళ్ళు. అందుకు నేనేం చేస్తున్నానంటే ఈరోజు దోశలు వేస్తున్నాను అనమాట. ఈ దోశలను కూడా నార్మల్ దోశల్లాగా వేయొద్దులే అని చెప్పేసి పిండిని కొంచెం గట్టిగా ఉన్న పిండిని అలా ఉంచేసి దానిలో చక్కగా సాల్ట్ కలిపేసి క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఇప్పుడు ఈ మునగాకు ఉంది కదా, ఈ మునగాకును కూడా చిన్న ముక్కలుగా అంటే సన్నగా కట్ చేసేసుకుని మనకి ఇంకా పిల్లలు ఏమీ అబ్జెక్ట్ చేయరండి, చక్కగా మంచి ఫుడ్ పెట్టామన్న తృప్తి మనకు కలుగుతుంది అనమాట. ఈ దోశలను కూడా ఎలా చేశానంటే ఇవన్నిటిని కలిపేసి సెట్ దోశలు అంటారు కదా, అలా చిన్న దోశల్లాగా, అంటే మన స్టైల్లో తినాలంటే మన అమ్మాళ్ళ టైంలో అయితే దెబ్బ రొట్టి అని కొంచెం లావుగా మందంగా పెద్దగా వేసేవాళ్ళు. అలా వేస్తే అసలు ఇప్పుడు పిల్లలు తినట్లేదండి. అందుకే ఏంటంటే సెట్ దోశల్లాగా వీటికి ఏదో ఒక పేరు నేనే పెట్టుకుని అలా చెప్తే మా చిన్నబాబు తింటాడనమాట. దీంట్లో మంచివన్నీ వేసాను నాన్న,
హెల్తీగా చాలా మంచిది, సెట్ దోశలు అది ఇదని కొంచెం చెప్తే తింటాడు. ఏదైనా పాపం వాళ్ళు తినాలనే కదండి మన తాపత్రయం అంతా కూడా. అందుకే ఇలా చక్కగా సెట్ దోశలాగా వేసేసి చక్కగా చట్నీ కాంబినేషన్తో ఇచ్చేస్తానండి. నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే, నేనే కాదులేండి మనలో అందరం అలాగే చేస్తాం. హస్బెండో పిల్లలో కంప్లైంట్ చేశారనుకోండి ఇది బాగోలేదు అది ఇదని, దాన్ని ఏదో ఒక రకంగా మోడిఫికేషన్స్ చేసి ఎలాగైనా వాళ్ళతో తినిపిస్తామన్నమాట. అంటే బాగోని ఫుడ్ వండి తినిపిస్తాము అని దానికి నేను అగ్రి అవ్వను. అంటే మనం ఏదో హెచ్చిపిచ్చిగా వండేసి కాదు ఇలాగే తినాలి అని అంటే అస్సలు వద్దండి. వాళ్ళు ఏది తిననంటున్నారో దాన్ని ఇంకో రూపంలో, ఇప్పుడు సపోజ్ నేను పప్పు రూపంలో తినట్లేదు అన్నాను కదా, కానీ మంచి ఫుడ్ అనేది పిల్లలకి ఎలాగైనా పెట్టాలి. దానికి ఏం చేయాలి, వాళ్ళకి నచ్చే రీతిలో చేసేస్తే ఓకే అయిపోయింది, మాట్లాడకుండా తినేస్తారండి. అంటే ఎలాగంటే టిఫిన్ చేసేటప్పుడు రెగ్యులర్ టిఫిన్గా చేస్తే కంపల్సరీగా నాకు కంప్లైంట్ వస్తుందండి మా పిల్లల నుంచి. ఏంటమ్మా రోజు దోశలేనా లేకపోతే రోజు చపాతీలేనా ఇలా కంపల్సరీగా అంటారండి. అందుకనే వాళ్ళతో ఆ మాట ఒక్కసారి అనిపించుకున్నానంటే బాబోయ్ వద్దులే అని అనుకుని వేరే రకంగా చేస్తానన్నమాట. చక్కగా చిన్న చిన్న సెట్ దోశల్లాగా చేసేసి దానికి చట్నీ కాంబినేషన్లో ఇస్తే హ్యాపీగా తినేస్తారండి. ఇది మంచి టిప్ కదా. నేను చెప్పేది ఏముందిలేండి, మీలో కూడా చాలామంది ఇదే అవలంబిస్తున్నారేమో. ఇంకా నేను మా బాబుకి టిఫిన్ చేసేసి తనని కాలేజీకి పంపించేసి మిగిలిన పనులన్నీ క్లీనింగ్ సెక్షన్ ఇవన్నీ చేసేసి తల స్నానం చేసి వచ్చేసానండి. 2 hours మనకి తలకి ఈ ఆయిల్ నానితే చాలండి, ఎంత చక్కగా ఉంటుందోనండి నిజంగా అనమాట. ఈరోజు లంచ్లోకి ఏం చేయాలనుకుంటున్నానంటే చింత చిగురు పప్పు చేస్తున్నానండి. చింత చిగురు పప్పు చేసి బీరకాయ టమాటా కొబ్బరి చట్నీ చేస్తానండి. అది నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా పప్పు కడిగేసి శుభ్రంగా నానబెట్టుకుని దానిలో ఉల్లిపాయలు ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకుని కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికిచ్చేసుకున్నానండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి చింత చిగురు. నిజంగా మన పాతకాలం పద్ధతి చింత చిగురు పప్పు అన్ని పప్పులకి డిఫరెంట్ కాంబినేషన్ కదండి, ఎంత బాగుంటుందో. చింత చిగురిని శుభ్రంగా కడిగేసి ఇలా మ్యాష్ చేసేస్తున్నానండి. మా అమ్మ ఈ స్టైల్లోనే చేసేదండి. మీరు ఎలా చేస్తారు చింత చిగురు పప్పు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే అలా మ్యాష్ చేసేసి ఈ చిన్న చిన్న కొమ్మలు లాంటివి ఉంటాయి కదా, మనం ఈ ఆకు ఇలా నలపగా వచ్చిన కొమ్మలు అవన్నీ కూడా ఏరేసి పక్కన పెట్టేస్తున్నాను. కొంతమంది దీన్ని మిక్సీలో కూడా వేసేసి దాన్ని మళ్ళీ పప్పులో కలుపుతారు కదండి. ఇలా ఈ చిన్న చిన్న పుల్లలు లాంటివన్నీ ఏరేసి చక్కగా ఈ ఉడికిపోయిన పప్పు ఉంది కదా, చింత చిగురు త్వరగా ఉడికిపోద్ది కదండి. అందుకని ఈ మ్యాష్ చేసిన చింత చిగురిని దీనిలోకి కలిపేస్తున్నాను. మనకి ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే అర్థమైపోతుంది పులుపు సరిపోయిందా లేదా అని. ఆల్మోస్ట్ దీని పులుపుతోనే బాగుంటుందండి. ఒకవేళ ఏమన్నా క్వాంటిటీ తక్కువైంది అనుకుంటే కొద్దిగా చింతపండు కారం కూడా కొద్దిగా కలుపుకోవచ్చు. ఎందుకంటే నేను ఏ పప్పులో అయినా సరే ఎక్కువగా పచ్చిమిర్చి వేస్తానండి. ఇంకా కొద్దిగా వాటర్ పోసాను, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ పప్పులో కలిసి ఉడికి మనకు కూడా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. మరీ టైట్గా ఉన్నట్టుగా ఉంటే పప్పు బాగోదండి. మెయిన్గా ఇది చింత చిగురు పప్పు అనమాట. ఇంకా కొద్దిగా వాటర్ పోసి సిమ్లో పెడితే అది చక్కగా మగ్గుతూ ఉంది. ఈ లోపు నేను పప్పుచారు సాంబారు ఇవన్నిటికీ అస్సలేం టేస్ట్ తెచ్చేది తాలింపే కదండి. అందుకని ఆ తాలింపును మాత్రం వీలైనంత వరకు నెయ్యితో తాలింపు చేయడానికి చూస్తానండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్, మీకు చాలాసార్లు చెప్పాను కూడా. ఇంకా తాలింపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసిన తర్వాత ఇంగువ ఫ్రెష్గా ఉన్న కరివేపాకండి. మాకు ఇంగువతో తాలింపు పెడితే మా ఇంట్లో ఇష్టంగా తింటారండి. భలే బాగుంటుంది అసలు ఆ కాంబినేషన్. అంటే మీకు అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, పప్పుకి ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. పైగా గ్యాస్ ప్రాబ్లం రాదు, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ అరగకపోవటం కానీ అలా రాదనమాట. ఇంకా పప్పు అయిపోయింది. నేను చెప్పాను కదా బీరకాయ పచ్చడి చేస్తానని. బీరకాయ ఇంకా టమాటా కొబ్బరి కాంబినేషన్లో అండి. ఈ కాంబినేషన్తో నేను కనుక పచ్చడి చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారోనండి. నిజంగా నాకు ఈ రోటి పచ్చళ్ళు చేసే అలవాటు కూడా నాకు చిన్నప్పటి నుంచి అమ్మ చేసేదండి. అమ్మ ప్రతిరోజు ఒక రోటి పచ్చడి ఉండాల్సిందేనండి. ఓకేనా. ఈ బీరకాయలు టమాటాలు చక్కగా ముక్కలు కట్ చేసుకుని, బీరకాయ పైన చెక్కు బాగా తీయక్కర్లేదండి, కొంచెమే తీస్తే మనకు బాగుంటుంది. కొంచెం
బరకగా ఉన్నట్టుగా ఉంచి మనకి టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే అవి చక్కగా మగ్గిపోతాయండి. నేనేం చెప్తున్నాను, మా అమ్మ బాగా చేసేదని చెప్తున్నాను కదండి. రోజుకు ఒక రకమైన పచ్చడి అనమాట. ఇలా కొబ్బరి ముక్కలనేమో సన్నగా కట్ చేసుకోవాలి. అంటే మా ఇంట్లో రోల్ లేదండి. మా పాత ఇంట్లో ఉన్నప్పుడు మాది పెద్ద రోలు ఉండేదండి. ఇప్పుడున్న ఇంట్లోకి అది సెట్ అవ్వదని దాన్ని ఈ మధ్య బయటికి పంపించేసాము. ఒక రోలు ఒకటి కొనుక్కోవాలండి. రోటి పచ్చళ్ళకి నాకు మిక్సీలో చేసుకున్న ఆ తృప్తి అనేది రావట్లేదు. చిన్నప్పటి ఫ్లేవర్ రావాలి, ఆ టేస్ట్ రావాలి అనిపిస్తుంది నాకు. మనం ఎన్ని జిమ్మిక్కులు ఎన్ని మ్యాజిక్లు చేసినా మిక్సీలో వేసినట్టే కొంచెం డ్రై అయినట్టు ఉంటుందండి. కాకపోతే ఏం చేస్తాం, వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇంకా కొద్దిగా ఉప్పు అండి. ఈ ఉప్పు కూడా వేసి ఒక్కసారి ముందు కొబ్బరి ముక్కలు మిక్సీ చేసేసుకుంటే అది చక్కగా మెత్తగా అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇది మగ్గిపోయినాయి కదా మనకి బీరకాయలు, టమాటాలు ఇవి కూడా వేసేసుకుని కొద్దిగా చింతపండు అండి. ఎందుకంటే పులుపు అనేది ఉంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ మనకి టమాటాలు ఒకటే కదా, అందుకని కొద్దిగా చింతపండు. నేను చింతపండు పేస్ట్ కూడా ఎప్పుడైనా ఇంట్లో పులిహోర చేశాను అనుకుంటే ఆ పేస్ట్ని కొంచెం ఎక్కువ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి. అది ఇలాంటప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకా దీనికి కూడా అంతే, రోటి పచ్చళ్ళైనా పప్పు అయినా తాలింపు అనేది చక్కగా కుదిరితేనే అది రుచిగా ఉంటుంది కదండి. ఈ పచ్చళ్ళలో మాత్రం కంపల్సరీగా పచ్చిశనగపప్పు వేస్తానండి. ఎందుకంటే మా హస్బెండ్ ఇష్టపడతారన్నమాట. అవి పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది పచ్చడి అంటారు. అందుకని పచ్చిశనగపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా మస్ట్. మా ఇంట్లో వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా వాడతాను నేను. చక్కగా కొద్దిగా ఇంగువ, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి దీనిలోకి షిఫ్ట్ చేసేసాను. అంతేనండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే దీని టేస్ట్ గురించి అయితే మాటల్లో చెప్పలేమండి. ఇంకా కాంబినేషన్గా నెయ్యి కూడా అక్కర్లేదన్నమాట, అంత బాగుంటుంది. ఎలాగంటే రైస్లోకి కలుపుకుంటే సూపర్గా ఉంటుందా, దోశల్లోకి ఉంటుందండి ఈ చట్నీ. మామూలు రుచి ఉండదండి, అంత బాగుంటుంది అనమాట. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. మా ఇంట్లో సేమ్ అంతే, మళ్ళీ ఎప్పుడు చేస్తామని అడుగుతారు. ఒకసారి బాగుందనుకోండి అంతే. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సినిమా చూస్తున్నానండి. డాక్టర్ చక్రవర్తి సినిమా అండి. పాత సినిమాలంటే పిచ్చండి నాకు. డాక్టర్ చక్రవర్తి సినిమా అయితే నాకు తెలిసి ఎన్ని 100 సార్లు చూసుంటాను చిన్నప్పటి నుంచి. ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. ప్రతిసారి ఎమోషన్ అయిపోయి కంపల్సరిగా కళ్ళమ్మట నీళ్ళు వస్తాయండి. మా హస్బెండ్ నవ్వుతారు కూడా, ఏంటా సినిమా చూస్తా ఏడవటం అని. ఏడవటం కూడా కాదు, ఆ ఎమోషనల్ సీన్స్ని చూసి మనము చెలించిపోతాం కదా. నేను కూడా అందులో లీనమైపోతానండి. అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి, భార్యాభర్తల మంచి ప్రేమ బంధం గురించి ఎంత బాగుంటుందోనండి. పాటలైతే ఇంకా చెప్పక్కర్లేదనమాట. సినిమా స్టోరీ బాగుంది, పాటలు బాగుంది, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా మొత్తంలో సావిత్రి అమ్మని అలా చూస్తూ ఉండిపోతామండి ప్రతి ఫ్రేమ్లోనూ. మీకు పాత సినిమాలు ఇష్టమైతే ఒకసారి చూడండి, యూట్యూబ్లో కూడా ఉంది ఈ మూవీ. ఓకేనా. ఇలా సినిమాలో లీనమైపోయి ఉన్నానండి. కనీసం హింట్ ఇవ్వటం కానీ, ఏదైనా ఉరుములు రావటం కానీ, వాతావరణం చేంజ్ అవ్వడం కానీ లేకుండా దబదబా వర్షం పడిపోయిందండి. అయ్యో అనుకుంటా పైకి వెళ్ళిపోయాను అనమాట హడావిడిగా. పైన బట్టలు ఉన్నాయి, మా మెయిడ్ ఉతికి ఆరేసి వెళ్ళిందండి. నాకు అసలు వర్షం వస్తుందని కూడా అనిపించలే. మా హస్బెండ్ వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు చూసినా కూడా ఎండగా వాతావరణం అంతా పొడి పొడిగా ఉంది. అరే ఇలా పడిపోయింది ఏంటని వచ్చేలోపే ఆల్మోస్ట్ సగం తడిచిపోయినాయండి. ఓకేనా, తడిచిపోయినాయి సరే, గబగబా హడావిడిగా తీస్తున్నానా, ఆగిపోయిందండి వర్షం. మామూలుగా వర్షం పడితే అబ్బా వర్షం పడుతుంది, చల్లబడింది అలా అనుకుంటానండి. ఇలాంటప్పుడు మాత్రం ఏంటి అసలు హింట్ కూడా ఇవ్వద్దా, కనీసం ఉరుములు అలా రావచ్చు కదా, నాకు వినిపిస్తుంది కదా, ఇలా తిట్టుకుంటానండి. మనుషులు అన్న తర్వాత ఇంతే కదా, మనకు అనుకూలంగా మాట్లాడేసుకుంటాం. వర్షం వచ్చింది అనుకోండి, అబ్బా ఒకే వర్షం ఏంటిది అనుకుంటాం. లేదా అసలు పడట్లేదు అనుకోండి, బాబో ఎండ ఒక్కపోతా చచ్చిపోతున్నాం, వర్షం పడితే బాగుండు అనుకుంటాం కదా. ఎందుకంటే ఏది రొటీన్గా ఒకేలాగా ఉంటే బాగోదు కదండి. ఇంత కష్టపడి వచ్చానండి, ఇది తగ్గిపోయింది వర్షం. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎందుకు బయటంతా మబ్బులుగా ఉన్నాయి చూడండి, మబ్బులుగా ఉన్నాయి బాగా, ఆ మబ్బులు పట్టేసి ఉంది. ఇంకా ఇలా ఉంచి సరే గాలికి ఆరతాయిలే అని అనుకున్నా కూడా ఆరవండి, ఇలా మబ్బులు పట్టేసినాయి. సరే అందుకని కిందకి తీసుకొచ్చేద్దాం.
ఇదివరకు ఫస్ట్‌లో అండి తెలియక ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్‌లు కూడా చేశాను. అబ్బా! గాలి వస్తది కదా! గాలి వస్తే ఆరతాయి. మళ్ళీ ఏం కిందకి తీసుకొచ్చి ఇవన్నీ ఆరేయాలి అనుకునేదాన్ని. మళ్ళీ వర్షం పడిపోయి ఇంకా ముద్ద ముద్దగా తడిసిపోయాయండి. అంత రిస్క్ ఎందుకులే ఎలాగో పైకెళ్ళాను కదా! డాబా పైకని ఆ బట్టలన్నిటిని తీసుకొచ్చేసాను. ఎందుకంటే 3 వంతులే తడిచినాయండి. ఇంకా ఒక వంతు కొంచెం పొడి పొడిగా ఉంది. ఇలా బాల్కనీలో ఆరేసుకున్నాననుకోండి, నైట్ టైంకి చక్కగా ఆరిపోతాయి. అప్పుడు మడత పెట్టేసుకోవచ్చు. అలా ఉంచితే ఆరిపోతాయిలేనని మళ్ళీ వర్షం పడిందనుకోండి, ఎందుకు పనికి రాకుండా పోతాయి బట్టలు కదా! ఇవన్నీ కూడా మనకి పెళ్ళయ్యి మనం రోజు పనులు చేసుకుంటా ఉంటే ఇలాంటివన్నీ ఒక్కొక్కటి ఎదురు దెబ్బలు తగులుతా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి కదండి. ఏమైనా మనకి ఒక పని ఇలా చెయ్యాలి ఇలా చేయాలని ఎవరైనా చెప్తే మనకు తెలియటం కన్నా మనం ఆ పని చేస్తా మనకి దానిలోని ఎదురు దెబ్బలు తగులుతా అంటే ఇలాంటి ఎదురవుతూ ఉంటే మనకు చక్కగా ఆ ఎదురైన వాటితో పాఠాలు నేర్చుకుని దాని ద్వారా మనకి పని వివరం తెలిసిన దారి వేరు కదండి. నిజమే ఇది. ఈ పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని విషయాలు ఇలా తెలుస్తాయో. అందుకే కదా పెద్దవాళ్ళని ఎవరైనా సరే వాళ్ళు చక్కగా అనుభవంతో చెప్తారు, మనం వినాలి అనుకుంటాం కదా. సరే, ఇంత చేసి ఇవన్నీ ఆరేసానండి. చక్కగా వాతావరణం అంతా పొడి పొడిగా అయిపోయిందండి. చూడండి, వర్షం వచ్చి తడిచిపోయిన నేలంతా కూడా ఆరిపోయింది. బయట అంతా కూడా చక్కగా పొడి వాతావరణం లాగా అయిపోయి లైట్గా ఎండ కూడా వచ్చేసిందండి. చూసారా మీరు? ఇందుకే అంటారు కాబోలు, మనం ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుందని. ఎనీవే, ఏమైంది, నేను ఎలాగో వర్షం పడితే నా బట్టలు పాడైపోతాయని ముందే బాల్కనీలో ఆరేసేసుకున్నాను కదా. నైట్ టైంకి చక్కగా ఆరిపోతాయి, మడత పెట్టేసుకుంటాను. అంతే కదా. ఏది జరిగినా మన మంచికే అని మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదండి. ఓకేనా? ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.